తిరుమల లడ్డూ కల్తీ విషయం మీద రీసెంట్ గా అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారిని తిట్టారండి. ఇప్పుడు ఆయన అరెస్ట్ లో ఉన్నారు. ఆయన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న గుంటూరు పర్యటన పెట్టారండి. తన కుటుంబ సభ్యులందరినీ పరామర్శించారు. మీరేమంటారు జగన్ గారి పర్యటన చేయడం మీద? జగన్ గారి పర్యటనే చెప్పాలండి. ఆయన కార్యకర్తలు, ఆయన సంబంధించిన వాళ్ళు ఎవరైనా స్టేషన్ లో ఉంటే, ఎక్కడైనా జైల్లో ఉంటే ఆయన పరామర్శిస్తాకి వెళ్తాడు. కానీ బయట సమస్యల్లో ఇంతమంది ఇన్ని ప్రాబ్లమ్స్ లో ఉన్నా ఏనాడు ప్రజల్లోకి వచ్చి మాట్లాడింది లేదు. అలాంటప్పుడు ఆయన ఆల్ పార్టీ వాళ్ళకే వెళ్తున్నాడు కానీ ఇతరులకి పనికొచ్చే ప్రయోజనం ఏం చేయట్లేదు కదా. అలాంటప్పుడు ఆయన పర్యటనకి వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి, ఏదైనా ఒకటే కదా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పర్యటన వెళ్ళిన తర్వాత లడ్డూ కల్తీ అసలు జరగనే లేదని చెప్తున్నారండి. మీరేమంటారు? అప్పుడు లడ్డూ కల్తీ అనేది జరగకపోతే అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని బ్యానర్లు ఎందుకు కడతారు, ఇంతమంది ఆందోళన ఎందుకు చేస్తారు, ప్రపంచం మొత్తం కూడా ఖచ్చితంగా జరిగే ఉంటుందని చెప్పి అభిప్రాయపడుతున్నారు హిందువులందరూ కూడా. మీరేమంటారు? ఎందుకనండి, లడ్డూ కల్తీ అనేది జరిగిందనేది ప్రపంచం మొత్తం తెలుసు కానీ ఇంకా ఆయనకి తెలియలేదు. మేము అదర్ మతస్థులం అయినా, నా ఫ్రెండ్స్లు, మాకు సంబంధించిన వాళ్ళు, మా కుటుంబ సభ్యులు కూడా అంత అటు అవతల హిందువులు నమ్మం. కానీ అయినా సరే అంత గొప్ప దేవస్థానాన్ని మేము గౌరవిస్తున్నామంటే అంత పెద్ద స్థానంలో ఉండి ఆయన గుర్తించలేకపోతున్నాడు. కానీ మతాంత గుడి దగ్గర విషయం దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ఆయన అంత విమర్శిస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. కుల మతానికి అతీతంగా మేము ఉంటున్నాం, ముస్లిమ్స్ అయినా మేము దాన్ని గౌరవిస్తున్నాం. ఆయన దాంట్లో ఉండి ఎందుకు గౌరవించలేకపోతున్నాడో అర్థం కావట్లేదు నాకు.